ఎట్టకేలకు బిల్ గేట్స్ విమానం గన్నవరం ఎయిర్పోర్ట్లో సురక్షితంగా ల్యాండ్ అయింది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దట్టమైన పొగమంచు వల్ల విజిబిలిటీ లేక గాల్లోనే విమానం చాలాసేపు చక్కర్లు కొట్టింది. వాతావరణం కొద్దిగా మెరుగుపడగానే రన్వేపై విమానం అడుగుపెట్టింది. విమానం ల్యాండ్ అవ్వగానే ఏపీ సర్కార్ తరపున బిల్ గేట్స్కు ఘన స్వాగతం లభించింది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఐటీ మంత్రి నారా లోకేష్, ఇతర సీనియర్ మంత్రులు గ్రాండ్ వెల్కమ్ చెప్పారు. కాసేపట్లో బిల్ గేట్స్ ఏపీ సచివాలయానికి చేరుకోనున్నారు. అక్కడ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లతో సమావేశం కానున్నారు. ఇందులో భాగంగా ఆర్టీజీఎస్ టెక్నాలజీ, వ్యవసాయంలో డ్రోన్లు, ఏఐ వినియోగంపై చర్చించనున్నారు. ప్రధానంగా పేదలకు మెరుగైన వైద్యం అందించే సంజీవని ప్రాజెక్ట్ అండ్ డిజిటల్ హెల్త్ రికార్డులపై చంద్రబాబు ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. ఇక సాయంత్రం సీఎం నివాసంలో విందు ముగించుకొని బిల్ గేట్స్ ఢిల్లీకి బయలుదేరనున్నారు. బిల్ గేట్స్ ఆంధ్రప్రదేశ్కు చేరుకున్నారు. కొద్దిసేపటి క్రితం సేఫ్గా ఆయన విమానం ల్యాండ్ అయింది. కొంత విజిబిలిటీ కారణంగా చాలాసేపు గాల్లోనే చక్కర్లు కొట్టిన విమానం మళ్ళీ సేఫ్గా ల్యాండ్ అయింది. ల్యాండ్ అయిన తర్వాత ఆయనకి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్, ఇతర అధికారులందరూ కూడా ఆయనకు స్వాగతం పలికారు. ఇవాళ ముఖ్యమంత్రి చంద్రబాబుతో సమావేశం కాబోతున్నారు బిల్ గేట్స్. మా ప్రతినిధి రాజేష్ మరింత సమాచారం అందిస్తారు. రాజేష్, ఇవాళ ముఖ్యమంత్రితో సమావేశంలో ఏ అంశాలు ప్రధానంగా చర్చించబోతున్నారు? బిల్ గేట్స్ రాక ఎజెండా ఏంటి? ఐటీ దిగ్గజం బిల్ గేట్స్ సచివాలయం సమీపానికి చేరుకున్నారు. ఉదయం గన్నవరం చేరుకుని అక్కడి నుంచి నేరుగా అమరావతిలోని సచివాలయానికి మరికొద్ది క్షణాల్లో చేరుకోబోతున్నారు. ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్, ఇతర మంత్రులు, అధికారులందరూ కూడా సచివాలయానికి చేరుకున్నారు. మరి కాసేపట్లో బిల్ గేట్స్ కి స్వాగతం పలకబోతున్నారు. ఇప్పటి నుండి దాదాపు 9:30 నుండి మధ్యాహ్నం 1 గంట వరకు బిల్ గేట్స్ అమరావతిలో ఉండబోతున్నారు. తర్వాత ఢిల్లీ వెళ్ళబోతున్నారు. 9 గంటల నుంచి దాదాపు 10 గంటల వరకు ముఖ్యమంత్రితో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, అదేవిధంగా నారా లోకేష్ అధికారులతో బిల్ గేట్స్ బృందం భేటీ కాబోతుంది. 10 గంటల నుండి 10:30 వరకు సచివాలయంలో ఉన్నటువంటి రియల్ టైం గవర్నెన్స్ కార్యాలయాన్ని బిల్ గేట్స్ బృందం సందర్శించబోతుంది. రియల్ టైం గవర్నెన్స్ ద్వారా ఏ విధమైన కార్యక్రమాలు చేస్తున్నాము, విపత్తులు సంబంధించినప్పుడు రియల్ టైం గవర్నెన్స్ అనేది ఏ విధంగా ఉపయోగపడుతున్న అంశాలని ముఖ్యమంత్రి బిల్ గేట్స్ వివరించబోతున్నారు. తర్వాత 10:30 తర్వాత పూర్తి స్థాయిలో అక్కడ రాష్ట్రంలో గేట్స్ ఫౌండేషన్ సహకారంతో రాష్ట్ర వ్యాప్తంగా విద్య, వైద్యం, వ్యవసాయ రంగాల్లో రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్నటువంటి వివిధ ప్రాజెక్టులు విస్తరించే అంశం మీద చర్చించబోతున్నారు. 10:30 నుండి 11:30 వరకు దాదాపు గంట పాటు స్వర్ణాంధ్ర విజన్ 2047 సంబంధించినటువంటి లక్ష్యాలు, ప్రజారోగ్యం, వ్యవసాయం, అదేవిధంగా విద్యా తదితర రంగాల్లో చేపట్టే సంస్కరణలపైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా బిల్ గేట్స్ కి వివరించబోతున్నారు. అంతేకాదు రాష్ట్రంలో బిల్ గేట్స్ ఫౌండేషన్ సంబంధించిన మెట్టెక్, అదేవిధంగా డయాగ్నోస్టిక్ సేవలు, సాంకేతిక సాగు సహా తదితర ప్రాజెక్టులకు సంబంధించిన వివరాలను కూడా ఈ సందర్భంగా ముఖ్యమంత్రి అధికారులు బిల్ గేట్స్ వివరించబోతున్నారు. ప్రత్యేకించి గేట్స్ ఫౌండేషన్ సహకారంతో నడుస్తున్న సంజీవని ప్రాజెక్ట్ గురించి రాష్ట్ర ప్రభుత్వం వివరించబోతుంది. ఒకసారి మనం విజువల్స్ లో చూస్తున్నాము. బిల్ గేట్స్ సచివాలయానికి చేరుకుంటున్నటువంటి దృశ్యాలు మనం చూడొచ్చు. లైవ్ లో ప్రస్తుతం సచివాలయంలోని మొదటి బ్లాక్ కి బిల్ గేట్స్ ప్రత్యేక కాన్వాయ్ ద్వారా చేరుకుంటున్నటువంటి విజువల్స్ మనం చూస్తున్నాము. సచివాలయం మొదటి బ్లాక్ చేరుకుని ముఖ్యమంత్రితో భేటీ కాబోతున్నారు. మనకి ఎక్స్క్లూజివ్ గా విజువల్స్ లో మనం చూడొచ్చు. బిల్ గేట్స్ తన కాన్వాయ్ తో ఇదే కారులో బిల్ గేట్స్ మనకి వెళ్తున్నటువంటి దృశ్యాలు మనం చూడొచ్చు. బిల్ గేట్స్ మనం చూస్తున్నాము సచివాలయంలోకి వెళ్తున్నటువంటి దృశ్యం. అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, నారా లోకేష్ తో కూడా బిల్ గేట్స్ భేటీ అయితే కాబోతున్నటువంటి పరిస్థితి ఉంది. లోపలికి చేరుకున్నారు. మొత్తం సమయంతో కూడా ప్రస్తుతం మనం చూస్తున్న మంత్రులు స్వాగతం, అధికారులు, పోలీసు ఉన్నత అధికారులు కూడా ఆయనకి స్వాగతం పలికినటువంటి నేపథ్యం. పూర్తి స్థాయిలో చంద్రబాబుతో బిల్ గేట్స్ కి ఎన్నో సంవత్సరాల అనుభవం ఉంది. 95 ముఖ్యమంత్రి అయిన తర్వాత బిల్ గేట్స్ ని
హైదరాబాద్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైదరాబాద్కు తీసుకొచ్చారు. తర్వాత 2017 విశాఖపట్నంలో ఒక కార్యక్రమానికి కూడా బిల్ గేట్స్ హాజరైనటువంటి పరిస్థితి. ఈ రోజు బిల్ గేట్స్ అమరావతి రావడంతో పూర్తి స్థాయిలో ఐటీకి సంబంధించి కానీ రాబోయే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ క్వాంటమ్ వ్యాలీని ఆంధ్రప్రదేశ్లో ఏ విధంగా ఇంప్లిమెంట్ చేయబోతున్నాం, క్వాంటమ్ వ్యాలీకి సంబంధించినటువంటి ఆల్రెడీ అడుగు పడిన నేపథ్యంలో దాన్ని భవిష్యత్తులో ఏ విధంగా అమరావతి కేంద్రంగా క్వాంటమ్ వ్యాలీ ఉండబోతుందని వివరాలను కూడా బిల్ గేట్స్కి వివరించే అవకాశం కనబడుతుంది. ఇక్కడ కార్యక్రమం అయిన తర్వాత ఉండవల్లిలోని ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వ్యవసాయ క్షేత్రానికి చంద్రబాబు బిల్ గేట్స్ వెళ్ళబోతున్నారు. ఆంధ్రప్రదేశ్లో వ్యవసాయ రంగంలో కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో పాటు డ్రోన్ల ఉపయోగించి ఆ ఎరువులకు సంబంధించిన ఎరువుల వాడకం ఏ విధంగా చేసిన అంశాలను కూడా బిల్ గేట్స్కి వివరించబోతున్నారు. మొత్తం దాదాపు 3 నుంచి 3.5 గంటల పాటు బిల్ గేట్స్ అమరావతిలో అయితే ఉండబోతున్నారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి మొదటిసారి బిల్ గేట్స్ వస్తున్న నేపథ్యంలో భారీగా ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఉదయం గన్నవరంలో మంత్రులందరూ కూడా ఆయనకి స్వాగతం పలికారు. ఉదయం కొంత టెక్నికల్ అక్కడ పొగమంచు కారణంగా ల్యాండింగ్ ఇష్యూస్ వచ్చినప్పటికీ ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆయన ప్రస్తుతానికి సచివాలయం చేరుకున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, లోకేష్ వీళ్ళంతా కూడా స్వాగతం పలికారు. ఒక 10-15 నిమిషాల పాటు వీళ్ళందరితో భేటీ అయిన తర్వాత రియల్ టైం గవర్నెన్స్ కార్యాలయాన్ని బిల్ గేట్స్ సందర్శించబోతున్నారు. రియల్ టైం గవర్నెన్స్ కార్యాలయం మొత్తం దాదాపు 30 నిమిషాలు ఉండిన తర్వాత మరోసారి ఇక్కడ సమావేశం ముగించుకుని 11:30 తర్వాత ఉండవల్లి అయితే వెళ్ళబోతున్నారు. రాజేష్. రైట్, థ్యాంక్ యూ రాజేష్. అమరావతికి చేరుకున్నారు మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్. సచివాలయంలో కొద్దిసేపట్లో ముఖ్యమంత్రి చంద్రబాబుతో సమావేశం కాబోతున్నారు. స్వర్ణాంధ్ర విజన్ పైన డాక్యుమెంట్ వివరించబోతున్నారు సీఎం చంద్రబాబు. అలాగే ఆర్టీజీఎస్లో, తర్వాత టెక్నాలజీ, వ్యవసాయ రంగంలో ఆధునిక టెక్నాలజీ అన్ని అంశాలపైన బిల్ గేట్స్తో ఏపీ సీఎం చంద్రబాబు చర్చించబోతున్నారు.